హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విఆర్ఎస్ ఇన్ఫో తెలుగు ఛానల్. గాయ్స్, ఈరోజు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి సిబిల్ స్కోర్ అప్డేట్ గురించి చెక్ చేద్దాము. అలాగే ఈ వీడియోలో మనం సిబిల్ స్కోర్ అంటే ఏమిటి, ఈ సిబిల్ స్కోర్ని ఎవరు మనకు ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఈ సిబిల్ స్కోర్ ఎంత ఉంటే మనకు బ్యాంక్స్ అనేది లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి, అలాగే ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. గాయ్స్, ఇక్కడ చూస్తే సిబిల్ స్కోర్ ఈజ్ ఏ 3-digit నెంబర్ రేంజింగ్ బిట్వీన్ 300 అండ్ 900. సిబిల్ స్కోర్ అనేది 3-digit నెంబర్, ఇది 300 to 900 మధ్యలో ఉంటుంది. దట్ డినోట్స్ యువర్ క్రెడిట్ వర్తినెస్. అంటే ఈ సిబిల్ స్కోర్ అనేది మీకు క్రెడిట్ వర్తినెస్ ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. అంటే బ్యాంక్స్ కానీ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మీకు ఏదైనా లోన్ అనేది ఇస్తే మీకు తిరిగి రీపే చేసే కెపాసిటీ ఉందా లేదా అనేసి ఈ సిబిల్ స్కోర్ ద్వారా వాళ్ళు డిసైడ్ చేస్తారు. తర్వాత చూస్తే ఏ హై స్కోర్ కెన్ హెల్ప్ యూ గెట్ క్విక్ అప్రూవల్ అండ్ బెటర్ డీల్స్ ఆన్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. అంటే ఎవరికైతే హై స్కోర్ ఉంటుందో ఎబోవ్ 700 అలా వాళ్ళకైతే లోన్స్ కానీ లేదా క్రెడిట్ కార్డ్స్ కానీ త్వరగా అప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఫర్ మోస్ట్ బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంక్స్ ది మినిమం క్రెడిట్ స్కోర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ లోన్ అప్రూవల్ ఈస్ 685 ఆర్ హయ్యర్. అంటే మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ కానీ లేదా ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ లేదా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు లోన్స్ అనేది ప్రొవైడ్ చేయాలంటే కస్టమర్కి వచ్చేసి మినిమం 685 లేదా అంతకన్నా ఎక్కువ అనేది సిబిల్ స్కోర్ అనేది ఉంటే వాళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూస్తే గాయ్స్, ఇక్కడ చూస్తే మనకు సిబిల్ స్కోరు ప్రొవైడ్ చేసే కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇండియా టోటల్గా మనకి 4 క్రెడిట్ బ్యూరోస్ అయితే ఉన్నాయి. ఈ కరెంట్లీ దెర్ ఆర్ 4 క్రెడిట్ బ్యూరోస్ విచ్ ఆర్ ఆథరైజ్డ్ బై ఆర్బీఐ. అంటే ఈ 4 క్రెడిట్ బ్యూరోస్ కూడా ఆర్బీఐ ఆథరైజ్ చేసినాయి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇది ట్రాన్స్ యూనియన్ సిబిల్ అంటే మనకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్, ఎక్కువగా సిఆర్ఐఎఫ్ అని అంటుంటాము. నెక్స్ట్ చూస్తే ఈక్విఫాక్స్, నెక్స్ట్ ఎక్స్పీరియన్. ఇవి గైస్ ఈ 4 క్రెడిట్ బ్యూరోస్ అనేది ఇండియాలో ఆర్బీఐ ఆథరైజ్ చేసినటువంటి క్రెడిట్ బ్యూరోస్. నెక్స్ట్ చూస్తే ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది చెక్ చేద్దాము. గైస్, ఇక్కడ చూస్తే ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ మ్యాండేటెడ్ లెండర్స్ టు రిపోర్ట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ టు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ లైక్ సిబిల్ ఎవ్రీ 2 weeks. అంటే గైస్, ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ అనేవి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ అనేది మనకు సిబిల్ స్కోర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండేవి, అంటే అప్డేట్ చేస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి అంటే ఎవ్రీ 1 month కాదు, ఇప్పటి నుంచి ఎవ్రీ 2 weeks అనేది మీరు సిబిల్ స్కోర్ అనేది ప్రొవైడ్ చేయండి. దానివల్ల ఏంటి అంటే ఏదైనా లోన్ ప్రాసెసింగ్ టైం అనేది అంటే తక్కువ సమయంలో ఎక్కువ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేసి ఆ ఉద్దేశంతో ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది. సిబిల్ స్కోర్ అనేది ఎవ్రీ 2 weeks ఒకసారి పబ్లిష్ చేయాలి అనేసి. ఇప్పటివరకు ఏంటి అంటే ఎవ్రీ 1 month ఒకసారి మనకి సిబిల్ స్కోర్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్టేటెడ్ దట్ టైమ్లీ డిస్క్లోజర్ ఆఫ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ విల్ బెనిఫిట్ బోత్ బారోవర్స్ అండ్ లెండర్స్. ఇలా చేయడం వల్ల ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. ఎవరికి లోన్ తీసుకునే వాళ్ళకి అలాగే లోన్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది అనేసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు తెలిపారు. తర్వాత చూస్తే కరెంట్లీ లెండర్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ టు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్, సిఐసి అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఆన్ ఏ మంత్లీ బేసిస్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఇప్పటివరకు ఏంటి అంటే మంత్లీ బేసిస్ ప్రొవైడ్ చేసేవారు. ఇప్పటి నుంచి అలా కాదు, ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా ఎవ్రీ 2 weeksకి మనకి సిబిల్ స్కోర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది గైస్ ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి సిబిల్ స్కోర్ అప్డేట్. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విఆర్ఎస్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారో లేదా బ్యాంక్స్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.